హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు అండి, ఈ సండే అండి ఉప్పుల్లో మా బోనాలు అయితే జరుగుతున్నాయండి. చాలా బాగా అయితే ఉంటాయండి మాకు ఇక్కడ బోనాలు. మా ఇంటి పక్కనే ఉంటుందండి టెంపుల్ అది అమ్మవారు. నేను మార్నింగే మాకు గంగిరెడ్డి వాళ్ళు అయితే వచ్చారండి. బోరు ఎదుకుంటానే నేను బియ్యం డబ్బులు అయితే ఇచ్చానండి. చాలా బాగా అనిపించింది మార్నింగ్ రావడం. ఎప్పుడో మాకు చిన్ననాటి మాకు సంక్రాంతిలో వస్తారండి. మాకు ఆంధ్ర సైడ్ అయితే మంచిగా అనిపిస్తుంది. అలా అనిపించింది. నేను అలా వెళ్ళిపోయాక మా ఇంట్లో పూజ అయితే మొదలుపెట్టానండి. పూజ అయితే అంటే బోనాలు అయ్యిందండి. మాకు బోనాలు అయ్యి లేవండి. ఎందుకంటారా, మాది ఆంధ్ర సైడ్ కదండి. బోనాలు అంటే తెలియదు నాకు. మా ఫ్రెండ్, మేము ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో మా ఫ్రెండ్ చెప్పిందండి, బోనాలు అంటే ఏముండదమ్మా, టెంపుల్కి వెళ్తామే, అమ్మవారికి నువ్వు ఎలా వెళ్తారో మీ ఇంటి దగ్గర అలాగే, కాకపోతే అమ్మవారికి కొంచెం నైవేద్యం వండుతాం, మేము కుండలో పెట్టుకెళ్తాం, నీకు ఇష్టమైతే వండు, లేకపోతే నీకు బోనాలు అయితేనండి తెలియదు కదండి. అందుకు మేము ఏం పట్టుకెళ్తామంటేనండి ఇలా పట్టుకెళ్ళొచ్చు అన్నారండి. ఏమిటంటే బెల్లము, శనగలు, ఈ పోల్ శనగలు అంటండి. పోల్ శనగలను బెల్లం పట్టుకునండి, ఓ కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ, అగరత్తులు అన్నీ అయితేనండి ఒక బేసిన్లో అయితే పెట్టేసుకునండి. అన్నీ అయితే సర్దేసుకునండి. నేను మళ్ళీ ఒక వాటర్ తీసుకున్నానండి. ఒక చెంబులో వాటర్ తీసుకునండి, పసుపు, కుంకుమ అన్నీ వేసండి, ఒక వేపకొమ్మ అయితే పెట్టానండి. ఇలాగా చేస్తుందని చెప్పారండి. ఇంకా అప్పటి నుంచి నేను 15 సంవత్సరాల నుంచి అయితే ఇలాగే ఫాలో అవుతున్నానండి. మనకు తెలియని చేయకూడదు అంటారు కదండి, అదేం కాదులేండి. అంటే మనకు బోనం ఒకటే లేదు తప్ప కనుమయన్నీ చేసుకోవచ్చు అన్నారండి. ఇంకా నేను ఇలాగైతే మొదలుపెట్టానండి. 15 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నానండి. నేనైతే పూజ అయిపోయిందండి. నేను పూజ చేసేసుకుని టెంపుల్కి అయితే వెళ్తానండి. అందుకే ఇంకా అమ్మవారి పక్కన అలాగా 2 వేప కొమ్మలు, పసుపు, కుంకుమ ఇంకా మనం అలా పెట్టుకొని, ఇంకా నేను పరమాన్నం అది ఏం వండలేదండి. ఇంక ఇలాగే పెడతాం కదా అని ఇలాగే పెట్టానండి. మరి మీకు బోనాలు ఉన్న వాళ్ళు మీరు ఎలా చేస్తారండి? మీరు కామెంట్ రూపంలో పెట్టండి. మరి మేమైతే ఇలాగే చేస్తానండి. నాకైతే ఇలాగే తెలుసండి. ఇలాగే చెప్పింది మా ఫ్రెండ్ ఇక్కడ. అప్పటి నుంచి ఇలాగే చేయడం మొదలుపెట్టానండి. ఇప్పుడైనా అయితే ఫ్రైడే ఇక్కడే ఉంటుంది కాబట్టి అమ్మవారు పోచమ్మ తల్లి అదిని ఫ్రైడే వెళ్ళి దీపం పెట్టుకోవడం అలాంటివి ఉంటుందండి. ఫస్ట్ మేము అప్పుడు కోడిని కూడా పట్టుకెళ్ళామండి. కోడిని పట్టుకెళ్ళి అక్కడే మొక్కుకొని అమ్మవారికి కోసేవాళ్ళం అండి. అలాగే చేస్తూ వచ్చామండి. ఇప్పుడైతే ఇక్కడ మా కాలనీలోనండి అందరం కలిసే ఉంటామండి. అందరూ బోనాలు ఉన్న వాళ్ళేమో బోనాలు తీసుకొస్తారండి. బోనాలు లేని వాళ్ళమేమో మామూలుగా ఇలా సర్దుకుని అయితే వెళ్తామండి. కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ పట్టుకుని. ఇంకా నేను ఇంట్లో అయితే పూజ అయిపోయిందండి. ఇంకా బయటకు అయితే అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి. అందరం వచ్చి వదుక్కుని నించునండి. అందరం ఒకసారి స్టార్ట్ అవుతామండి అమ్మవారి టెంపుల్కి. ఇంకా అలా అయితే నేను కూడా బయలుదేరుతున్నానండి టెంపుల్కి అయితే. మర్చిపోయానండి ఒకటి చెప్పడం మీకు. మా కాలనీలో అందరం కలిసండి ఒక మేకపోతుని కొనుక్కున్నామండి అమ్మవారికి అని. ఆ మేకపోతుకి అయితే శుభ్రం స్నానం అయితే చేయించేసానండి. స్నానం చేయించేసండి, శుభ్రం పసుపు రాసేసండి, బొట్టెట్టేసండి, మెల్లో అయితే ఒక వేపకొమ్మ కూడా కట్టేసామండి. ఈ పిల్లలు అయితే అస్సలు ఊరుకుంటలేదండి. ఆ మేకను లాక్కుతూనే ఉన్నారు. దాన్ని పట్టుకుని మార్నింగ్ నుంచి తినేస్తున్నారు. అది అప్పటికే భయపడుతూనే ఉంది పాపం, నన్ను ఎక్కడికో తీసుకుపోతున్నారని. చాలా పాపం అది అరుస్తూనే ఉంది, భయపడుతూనే ఉంది. కానీ వాళ్ళందరూ దానికి భయపడుతున్నారు, లాగేస్తున్నారండి. చూసారండి, పిల్లలంటే ఇలా ఉంటారు. ఇంకెక్కడి నుంచి మేము బయలుదేరామండి బయటికి. అందరూ బోనాలు అట్టుకొని అయితే అమ్మవారి గుడికి వెళ్తామండి. చూడండి ఇక్కడి నుంచి టెంపుల్ ఎక్కడుందో ఏంటో అన్నీ మీకే. అమ్మవారికి కూడా వడిబియ్యం అది పోసేవాళ్ళు వడిబియ్యం పోస్తారండి. అన్ని వీడియోలు పెడతాను చూడండి.
పట్టుకురావా పట్టుకురా పొంగల అది ఫోటోలు అది ఉంటేనే మంచిగా పడతాయి. వివో కదా ఒప్పో వివో పౌడర్ వేసుకుంటున్నా అవసరం లేదు. అవి పంపి నువ్వు చేతితో అంటే అదేమీ కావాలి. లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ ఆల్సో. పొద్దునే అన్నాడు అక్క, పొద్దునే అన్నాడు ఇది మేక్ అండి ఖుషి విత్ ఖుషి సాలడ్ అండి, ఇది మేక్ అండి అంటాడని జనైతే రండి ఇక ముందరికి. అణదీప్ शेरवानी మేము పెట్టేస్తామా మేము పెట్టేస్తాం. ఈ ఊరు బట్టి దీని పెట్టరా